గూటెన్ మార్గన్. వెరీ గుడ్. సో విగేట్స్ ఎలా ఉన్నారు? విగేట్స్ విగేట్స్ అంటే ఎలా ఉన్నారు కంటగట, ఎలా నడుస్తుంది అన్నదన్నమాట. ఎలా నడుస్తుంది విగేట్స్. Heute lernen wir Begrüßungen und wichtige Worte. Begrüßungen und wichtige Worte. ఓకే, ఈరోజు గ్రీటింగ్స్ అనేవి మరియు ముఖ్యమైన పదాలు, మనం రోజు వాడుకునే ముఖ్యమైన పదాలు, వీటి గురించి మాట్లాడుకుంటాం. సరే, ముందుగా గ్రీటింగ్స్తో మొదలు పెడతాం. మీరు ఆల్రెడీ ఇది వినుంటారు, కానీ ఇది ఒక్కసారి మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే ఏమిటంటే బ్రెయిన్లో వైరింగ్ పడుతుంది, అది కొంచెం ఇంపార్టెంట్. అందుకని గ్రీటింగ్స్ని మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయడానికి, మీరు ఎవరన్నా కలిస్తే ఎలా గ్రీటింగ్ చేయాలి ఏమిటి అన్నది మనం మాట్లాడుకుందాం. మామూలుగా మనకు తెలుగులో మన భాష మనం మాట్లాడుకునేప్పుడు కూడా స్నేహితులతో మాట్లాడే విధం ఒకలా ఉంటుంది, అలాగే ఎవరన్నా తెలియని వాళ్ళతో కానీ, లేదంటే కొత్త వాళ్ళతో కానీ, లేదంటే మనకంటే పెద్దవాళ్ళతో కానీ మాట్లాడేప్పుడు వేరే విధంగా మనం మాట్లాడతాం, గౌరవ సూచకంగా మాట్లాడతాం. జర్మన్ భాషలో కూడా అంతే, అక్కడ ఎక్కడా తేడా లేదు. జర్మన్ భాష మీద నాకు ప్రేమ ఎప్పుడు కలిగింది అంటే, ఇంత అద్భుతంగా, అంటే వినడానికి అది బాగోకపోవచ్చేమో కానీ మన డబ్బాలో రాళ్ళ కంటే కూడా కొంచెం కొంచెం గట్టిగా ఉంటుంది. మేమైతే తెలుగు మాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మాట్లాడి మాట్లాడి జర్మన్ యొక్క యాస ఇంకా మాకు అంటలేదు. కేవలం జర్మన్ యాసలో ఉండేవాళ్ళు మాట్లాడితే అన్నట్టుగా ఒక ఒక భల్లూకాలు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది అది. కానీ స్క్రీన్ రికార్డ్ అవుతుందా? వెరీ గుడ్, శుభం. సరే, సో ఈరోజు ఈ గ్రీటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. చెప్పాను కదా, రెండు విధాలుగా ఉంటుంది, ఇన్ఫార్మల్, ఫార్మల్. ఈరోజు నేను ఫార్మల్ చొక్కాలో ఉన్నాను కదా, అంటే ఫార్మల్ అంటే అఫీషియల్గా, గౌరవ సూచకంగా. ఓకే, టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే అది కొంచెం ఇన్ఫార్మల్. అలా ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్లో డు అంటే నీవు అని మాట్లాడతారు, లేదంటే దుజెన్, దుజెన్ అని మాట్లాడతారు. అయితే ఎవరన్నా కొన్ని రోజుల తర్వాత పరిచయం అయ్యాక మామూలుగా అయితే ఏమండి, రండి, బాగున్నారా అండి, ఆ అండి అనే పదం పెడతాం కదా గౌరవ సూచకంగా. అయితే కొన్ని రోజులు మాట్లాడిన తర్వాతనో, లేదంటే కొంచెంసేపు మాట్లాడిన తర్వాతనో మనకంటే పెద్దవాళ్ళు కానీ, లేదంటే పక్కన వాళ్ళు కానీ, లేదంటే మనము పెద్దవాళ్ళం అయి ఉంటే డు జాగన్ అనొచ్చు. అంటే డు అంటే ఏకవచనంలో మనం మాట్లాడుకోవచ్చు, గౌరవ సూచకం అవసరం లేదు అని చెప్పచ్చు. ఇది ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఫార్మల్ సంగతి చూద్దాం. ఓకే, జీ, జీ గౌరవ సూచకం SIE. నేను అక్కడ మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, దీన్ని జీ అనము, జై అంటాము. కానీ జర్మన్లో ఐఈ అనేది ఉంటే ఈ లాంగ్ ఈ మాట్లాడతాము. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పదం గురించి జీ అంటే గౌరవ సూచకంగా. సీజన్, డుజెన్ ఎట్లనో సీజన్. తర్వాత జీ జాగన్, జీ జాగన్, జీ అనండి. ఇది పలు కారణాల వల్ల ఉంటుంది, పలు కారణాల వల్ల ఉంటుంది. మనము వాళ్ళని గౌరవంగా అంటే షోయింగ్ రెస్పెక్ట్. ఓకే, తర్వాత మనం ఎవరినన్నా మొట్టమొదటిసారి పెద్దవాళ్ళని కలిసామనుకోండి, ఆ తెలియని వ్యక్తిని కలిసామనుకోండి, ఎప్పుడు కూడా జర్మన్లో జీ ఫామ్లోనే మాట్లాడాలి. కానీ దీనికి ఒక ఏమంటారు లోటుపాటు కూడా ఉంటుంది. ఏమిటంటే ఆ స్నేహపూర్వకంగా ఉండదు, కొంచెం దూరంగా ఉన్నట్టుగా అవునా అండి అలా ఉంటుంది. ఎరా అని మాట్లాడేంత రావాలి అంటే మనం స్నేహపూర్వకం పెరగాలి కదా, ఆ డిస్టెన్స్ అనేది ఉంటుంది. కానీ కానీ ఎప్పుడైనా జర్మన్లో మాట్లాడేప్పుడు మనకు తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా గౌరవ సూచకంగా రెస్పెక్ట్తో మాట్లాడడం అసలు తప్పు కానే కాదు. జీ ఫామ్ మాట్లాడండి. ఎప్పటి వరకు? వాళ్ళు మీరు డూ మాట్లాడండి అని చెప్పేంత వరకు కూడా, ఏకవచనం వాడి మాట్లాడండి అని చెప్పేంత వరకు కూడా మీరు జీ ఫామ్లోనే మాట్లాడాలి.
ఓకే, దీని గురించి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. ఉదాహరణలు. ఓకే, మనకు సి ఏంటి, డూ ఏంటి చూసాం కదా, కానీ దాన్ని ఉదాహరణ చూద్దాం. మీరు మీ స్నేహితుడితోనో లేదంటే ఎవరితోటో మాట్లాడుతున్నారు అనుకోండి. హలో రాము, హలో కృష్ణ, హలో మైకేల్, అలా పిలవచ్చు. హాయ్ అని కూడా వాడచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే చివరి పదం చూసారు కదా, డూ. డూచెన్లో ఉంది డూ. వి హైస్ డూ. మీరు నాతో పాటుగా రిపీట్ చేసుకోండి, ఒక్కసారి రిపీట్ చేయండి. వి, అక్కడ నేను వి అంటున్నాను. అయ్యా భానుప్రకాష్ గారు గీతలు గీయద్దు. వి హైస్ డూ. వి హైస్ డూ. నిన్ను ఏమని పిలుస్తారు? ఓకే, నీ పేరేమిటి అని అన్నమాట. వి గేట్స్ ఏ గేట్ ఎస్ డియర్. ఎలా నడుస్తుంది, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు అన్నట్టుగా అన్నమాట. మనం చెప్పాలనుకోండి డూ ఫామ్ లో, ఇష్ బిన్ గుడ్ ఉన్ డియర్, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఉండ్ డియర్. ఓకే, ఉండ్ డియర్, ఆ డియర్ అనే పదం నువ్వు అనేది చెప్తారు. వోహెర్ కోమ్స్ డూ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, మీరు ఎక్కడి వారు అంటే నువ్వెక్కడి వాడివి అని చెప్పడానికి డూ అనేది నువ్వు ఎక్కడ. వోహెర్ ఎక్కడి నుంచి, కోమ్స్ట్ వస్తున్నావు. ఓ వోన్స్ట్ డూ. నీవు ఎక్కడ నివసిస్తున్నావు. వోన్స్ట్ అనేది నివసించడము, నీవు ఎక్కడ నివసిస్తున్నావు. ఇక్కడ అన్ని కూడా డూ డియర్ లోనే ఉంది, చూసారా? చివరి పదం చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్, ఎవరికన్నా బాయ్ చెప్పేప్పుడు చూస్, ఇన్ఫార్మల్లో చూస్ అని చెప్పచ్చు. ఓకే, లేదంటే బిష్ స్పేటర్ అనొచ్చు, బిస్ దాన్ అనొచ్చు, చూస్. ఇక్కడ వరకు మనం చూస్ అని అనుకుందాం. ఇప్పుడు బిజ్దాన్ కూడా ఉంది ఎగ్జాంపుల్స్ లో. బిజ్దాన్ అంటే తరువాత వరకు, మళ్ళీ కలుద్దాం అన్నట్టుగా. అదే ఎవరినన్నా ఫార్మల్లో మాట్లాడాలి అంటే, ఫార్మల్గా ఎవరితోటన్నా మాట్లాడాలి అంటే మనం గారు అని సంబోధిస్తాం కదా. గారు అని సంబోధించినప్పుడు ఏమని, మామూలుగా అయితే మన తెలుగులో ఆయన పేరు ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు, ఇది ఆ పేరు అనుకుందాం. ఓకే, ఆయన ఎందుకు ఉదాహరణ అంటే పెద్ద ఆయన, అలా ఉదాహరణగా తీసుకోవచ్చు. హలో అని చెప్పేసి కోటేశ్వరరావు గారు అంటున్నాం కదా, గారు ఆ చివరిలో పెడుతున్నాం కదా. కానీ జర్మన్ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ మిస్టర్ ఆర్ మిస్ అన్నది ఇంటి పేరుకు వాడతారు. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి రెండు ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది. దీన్ని, ఈ గారు అనే పదాన్ని లాస్ట్ నేమ్కి వాడతారు. ఉదాహరణ, హలో చాగంటి, హలో హెర్ చాగంటి, హలో హెర్ చాగంటి. అయితే ఇది మగవాళ్ళకి, హెర్ అనేది మగవాళ్ళకు వాడతాము. అదే ఆడవాళ్ళకు వాడాలి అంటే హలో ఫ్రౌ చాగంటి. ఆ ఫ్రౌ అనగానే ఆడ అనేది తెలిసిపోతుంది, హెర్ అనగానే మగ అని తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటి హెర్ అంటున్నాడు మగవాళ్ళకి వాడుతున్నారు అంటే, ఈ భాషలో హెర్ అనే పదము మగవాళ్ళకి సూచిస్తారు, మగవాళ్ళని సూచిస్తుంది. ఓకే, పిల్లలు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. హలో ఫ్రౌ, లేదంటే మీ పక్కన వాళ్ళని, మీ స్నేహితులే కాబట్టి వి హ్యాస్ డు అనొచ్చు. కానీ మీ మాస్టర్ తోటో లేదంటే మీ టీచర్ తోటో లేదంటే మీ అధ్యాపకుడితో మాట్లాడుతున్నట్టు హలో హెర్ వాళ్ళ ఇంటి పేరుతో పిలవాల్సి ఉంటుంది. గుటెన్ మార్గన్ హెర్ ఇంటి పేరు. మీరు మామూలుగా అయితే ఆయన ఏ పేరు వెంకట్ ఉంటే వెంకట్ గారు అలా అని కూడా పిలవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నాహ్ నామే వాడాలి, నాహ్ నామే వాడాల్సి ఉంటుంది. ఓకే, వి హైజెన్ జీ. ఇక్కడ ఇన్ఫార్మల్లో చూసారు కదా, వి హైస్ట్ డూ, వి హైస్ట్ డూ. అదే ఫార్మల్లో వి హైజెన్ జీ, జీ ఫామ్ లో మాట్లాడతామని చెప్పాం కదా, వి హైజెన్ జీ. మీ పేరేమిటండి,
ఆ వి అనే దాంట్లో అండి పడుతుంది అనమాట. మీ పేరు ఏమిటండి? వి గెట్ ఎస్ ఈనెన్. ఇక్కడ ఇన్ఫార్మల్ లో మనం ఏం చూసాము? వి గెట్ ఎస్ డియర్. అదే ఇక్కడైతే ఫార్మల్ లో వి గెట్ ఎస్ ఈనెన్. ఎలా ఉన్నారండి అండి ఆ ఈనెన్ లో పడుతుంది అనమాట. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడిగారు, వాళ్ళు స్ట్రేంజర్ మీతో మాట్లాడుతున్నప్పుడు, ఆర్ మీకంటే పెద్దవాళ్ళు, ఇష్ బిన్ గుడ్ ఉండ్ జీ, నేను బాగానే ఉన్నాను, మరి మీరు మీరు జీ అండి జీ అండి మీరు అనేది ఆ జీ ఫామ్ లో ఈనెన్ లో పడుతుంది ఆ పదం. ఓహెర్ కొమెన్ జీ. ఇక్కడ ఆరోది ఆ పక్కన దాంట్లో ఇన్ఫార్మల్ లో చూస్తే ఓహెర్ కొమ్స్ డూ, డూ కదా. ఇక్కడ ఓహెర్ కొమ్మెన్ జీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏ ప్రాంతం వారు అన్నారు. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అన్నదానికి ఓనెన్ జీ, ఎక్కడ నివసిస్తున్నారు. ఓనెన్ అనే పదం దానికి వాడతారు, జీ అనేది గౌరవ సూచకంగా వాడతారు. అయితే గౌరవ సూచకంగా మనం ఎవరికన్నా బాయ్ చెప్పాలి అంటే చుస్ బిస్దాను అనేది జనరల్ గా వాడరు. దాన్ని ఆఫ్ వీడ జీహెన్. ఒకసారి రిపీట్ చేయండి పిల్లలు అందరూ. ఆఫ్ వీడ జీహెన్, ఆఫ్ వీడ జీహెన్. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఎవరన్నా మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్ లో మాట్లాడదాము ఇంకా. ఓకే, ఇన్ఫార్మల్ యూసేజ్ ఎవరి దగ్గర వాడచ్చు, ఇన్ఫార్మల్ గా ఎవరి దగ్గర వాడచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఫ్యామిలీ అంటే మన కుటుంబంలో. ఓకే, మామూలుగా అయితే కొంచెం నాన్నగారు అమ్మగారు అని అంటాం, కానీ ఇక్కడ ఫ్యామిలీలో మనము డూ ఫామ్ వాడుకోవచ్చు. ఓకే, మీకంటే వాళ్ళు అవతలి వాళ్ళు చిన్నవాళ్ళు అన్నప్పుడు మనం డూ ఫామ్ వాడచ్చు, డూ ఫామ్ వాడచ్చు. ఫ్రెండ్స్ దగ్గర డూ ఫామ్ వాడచ్చు. ఫ్రెండ్స్ని కూడా ఏరావరే అనుకుంటే బాగోదు కదా, ఏవండి అంటే బాగోదు. ఓకే, డూ ఫామ్ ఇన్ఫార్మల్లో వాడుకోవచ్చు. ఫార్మల్లో ఎవరెవరి దగ్గర వాడతారు అంటే ఒక స్ట్రేంజర్ తోటి, అంటే మనకు తెలియని వాళ్ళు రోడ్డు మీద ఎవరో నడుస్తున్నారు, ఎరారోయ్ అంటే బాగోదు కదా, వాళ్ళని గౌరవ సూచకంగా మాట్లాడతాం. ఓకే, జూ ఐనెమ్ ఫ్రెండెన్ టు అ స్ట్రేంజర్. ఒక స్ట్రేంజర్ తో మాట్లాడుతున్నప్పుడు, తెలియని వాళ్ళు, స్ట్రేంజర్ అంటే తెలియని వాళ్ళు. ఇన్ గెషేఫ్ట్, ఇన్ ద బిజినెస్, ఆఫీసుల్లో బిజినెస్లో అంటే మీరు షాప్కి వెళ్ళారు, అది కూడా ఒక బిజినెస్సే. సో అట్లా ఖచ్చితంగా ఫార్మల్ వాడాలి, ఫార్మల్గానే మాట్లాడాలి. విత్ షెఫ్, ముఖ్యంగా బాస్ తోటి ఆయనని గౌరవ సూచకంగానే పలకరించాలి, గౌరవ సూచకంగానే. అయితే కొన్ని సంవత్సరాలు మీరు ఆయనతో పనిచేసి, ఆయన కానీ ఆవిడ కానీ పనిచేశాక వాళ్ళు అనొచ్చు, పర్వాలేదు నువ్వు నన్ను దుత్సెన్తో సంబోధించు, ఏకవచనంతో సంబోధించు అన్నప్పుడు అప్పుడు దుత్సెన్కి దిగచ్చు. కానీ లేదంటే బాస్ తోటి ఎప్పుడైనా సరే ఎలా మాట్లాడాలి, ఎవరన్నా చెప్పగలరా? ఫార్మల్లోనే మాట్లాడాలి, ఫార్మల్గానే, గౌరవ సూచకంగానే. ఓకే, ఐన్ కాఫెన్ ఇందాక చెప్పాను కదా, షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా గౌరవ సూచకంగానే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా, దుకాణంలో మీరు 10 సంవత్సరాలు అదే దుకాణానికి వెళ్ళినా కూడా మీరు గౌరవ సూచకంగా మాట్లాడడంలో తప్పు లేదు. ఇమ్ రెస్టారెంట్, ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్ కదండి, పబ్లిక్ ప్లేసెస్ లో మనము గౌరవ సూచకంగా మాట్లాడాలి. ఇమ్ రెస్టారెంట్ అంటే మీరు హోటల్కి వెళ్తారు కదా, మనం హోటల్ అంటాము దానికి, కానీ దాని ఒరిజినల్ పేరు రెస్టారెంట్. రెస్టారెంట్లో ఒక వెయిటర్ తోటి కానీ వెయిట్రెస్ తోటి కానీ, అదే జర్మన్ భాషలో అయితే కెల్నర్ కెల్నెరిన్, వీళ్ళతోటి కానీ వాళ్ళ మేనేజర్ తోటి కానీ గౌరవ సూచకంగానే మాట్లాడాలి. ఎవరెవరే ఇలా పిలవడాలు కుదరదు. ఏవండి ఇటు రండి, వాళ్ళు కూడా అంతే గౌరవ సూచకంగా మాకు సమాధానం ఇస్తారు. ఇది మీరు జర్మన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బుర్రలో ఎక్కించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. గౌరవ సూచకంగా మాట్లాడడంలో తప్పు లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఎప్పటి వరకు వాళ్ళు వచ్చి పర్వాలేదండి మీరు నన్ను డూ అనొచ్చండి అంటే, డూ అని అనొచ్చు అంటే అప్పటి వరకు ఫార్మల్ గానే ఉండాలి. సరే రైట్ పిల్లలు, ముందుకెళ్దాం. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలి, ఒక
యుంగ్ und Frau కావాలి నాకు. మేడ్షన్ యుంగ్. మనోహర్ గారు ఎవరినన్నా చూస్ చేస్తారా? ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ వాళ్ళు మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ అనే పర్సన్ మగ అబ్బాయి, ఓకే. బి అమ్మాయి. పిల్లలు ఇది మీరు మాత్రమే చెప్పాలి. ఏముంది, నేను శ్రీవిద్య గారు వచ్చేసా గుటన్ మార్గన్ ఫ్రౌ, శ్రీవిద్య గారు మీ ఇంటి పేరు తెలియదండి, సారీ అని చెప్పేసి ఆవిడ వచ్చేసా వికెట్స్ అండ్ హెర్ భాస్కర అనేసి వెళ్ళిపోతే బాగోదండి. కాబట్టి పిల్లలు ఇద్దరు, పిల్లలు విజయనగరం చూడండి, ప్రయత్నం చేయండి. విజయనగరం ఒకరు అబ్బాయి, ఏ అనేది అబ్బాయి, బి అనేది అమ్మాయి. ఓకే. శ్రీవిద్య గారు ఈ లోపల వాళ్ళు రెడీ అయ్యే లోపల మనం ఒక్కసారి కాన్వర్స్ చేద్దామండి. అలాగేనండి. ఓకే. ఓకే. మీ సర్నేమ్ చెప్తారమ్మా? మీ సర్నేమ్ తెలియదు. అద్దేపల్లి. అద్దేపల్లి. Guten Morgen, Frau Addepalli. Wie geht's es Ihnen? Danke, mir geht es gut. Wie geht es Ihnen, Herr Bhaskara? Mir geht es gut. Danke, Frau Addepalli. Auf Wiedersehen, Herr Bhaskara. Auf Wiedersehen, Frau Addepalli. సో ఇక్కడ చూసారు కదా, ఆ సర్నేమ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ వీడర్ జీహెన్ అని వాడాము, ఓకే. ఎక్కడ కూడా గౌరవం తగ్గకుండా మాట్లాడాము. ఆ ఈనెన్ కానీ, ఓకే, లేదంటే ఫ్రవ్, హెర్ కానీ, ఇవి చాలా ముఖ్యం అన్నమాట. సరే, ఇప్పుడు మేము ఒక్కసారి చెప్పాం కదా, పిల్లలు మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఇంకెప్పటికీ ప్రాక్టీస్లు అవ్వవు. పోర్షన్ చాలా ఉంది పిల్లలు, ముందుకు వెళ్ళాలి. ఇది రాకెట్ సైన్స్ లో సైన్స్ కూడా కాదు, ఓకే, భాష. ఓకే, రాకెట్ సైన్స్ ఏం టఫ్ కాదు, భాష ఇంకా టఫ్. గాజువాక నుంచి ఒక అమ్మాయి కెమెరా మీద ఉంది, కానీ ఎవరు లేవట్లేదు. ధైర్య సాహసే లక్ష్మే కాదు, సరస్వతి కూడా, విద్య కూడా వస్తుంది. పిల్లలు టైం అయిపోతుంది నాన్నలు. ఇంకొక 5 సెకండ్లలో ఎవరు లేవకుంటే నేను ఇంక ముందుకు వెళ్ళిపోతాను. బండి ఆగదు, పక్క ఆగదు. ఎవరైనా ఇద్దరు ప్రయత్నం చేయండి పిల్లలు, స్టూడెంట్స్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ట్రై చేయండి. చదవడమేగా, చూసి చదవడమే కదా. తప్పులేం లేవు నాన్న, అస్సలు తప్పులేం లేవు. మేము మీ అమ్మల వలె నాన్నల వలె ప్రేమగా చెప్పలేకపోవచ్చేమో, కానీ మా ప్రయత్నం మేము చేస్తాం మీకు నేర్పించడానికి. ఎందుకంటే మీలో ఒక 10 మంది ఇక్కడికి వచ్చి పనిచేసినా కూడా ఆ సంతోషం మాకు వేరేగా ఉంటుంది. ప్రయత్నిస్తారా? ఓకే, చెప్పండి అమ్మా. చెప్తే సార్ కూడా కొంచెం నమ్మకం వస్తుంది, బాగా నేర్చుకుంటున్నారండి. ఓల్డ్ ఐటీ కంచర్పాలెం, గాజువాక పెద్ద ఐటీలు ఉన్నాయి కదా, ముందుకు రండి, వచ్చి చెప్పండి. ఓల్డ్ ఐటీ ఉంది కదా, ఓల్డ్ ఐటీ కంచర్పాలెంలో ఉన్నారు కదా, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు కదా. చేయండి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు పలికితే తప్పేం కాదు, ప్రయత్నం చేయండి. కొంచెం సార్ రెక్టిఫై చేస్తారు, ఒకసారి మీరు డిస్కస్ చేస్తే మైండ్ లో ఉండిపోతుంది బాగా. ఐ థింక్ ఒంగోలు నుంచి చెప్తున్నారండి ఎవరు నుంచున్నారు. తప్పే ఉంది, భయమే ఉంది, ఏదో చేయమన్నారు. చేయమన్నది కదా, రండి గాజువాక రండి. విజయనగరం యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు, విజయనగరం రండి. ఓకే, ఒంగోలు వాళ్ళు చెప్తున్నారండి. ఓకే, సరే. గుటెన్ మోర్గెన్ గట్టిగా చెప్పినాను, కొంచెం మైక్ దగ్గరకు వచ్చి చెప్పినాను. Guten Morgen, God has
Danke get we get es einen Giraffe. Get is Danke, Frau. as Verband as Oh, better, Frau. ఓకే ఓకే Okay. ఓకే వెరీ గుడ్. అందరు చప్పట్లు కొట్టాలి, కనీసం స్టేజ్ ఎక్కలేకపోయినా స్టేజ్ ఎక్కని వాళ్ళు చప్పట్లు కొట్టాలి. వెరీ గుడ్, బాగా ప్రయత్నించారు పిల్లలు, వెరీ గుడ్. సరే, I think గాజువాక వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారండి. అవునా? అవును, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు మాట్లాడారు. నాకు దూరం Okay. నుంచి వినపడింది కానీ ఏం మాట్లాడారో తెలియలా, అర్థం కాల. సరే, ఓకేనండి, లెట్స్ గో అహెడ్. లేదండి వాళ్ళు చెప్తున్నారు. క్లాస్ అయిపోయాక కూడా ప్రాక్టీస్ చేయొచ్చు పిల్లలు. ఓకే, సరే ముందుకు వెళ్దామా పిల్లలు? Good morning, sir. గుడ్ మార్నింగ్ Okay. అమ్మా, చెప్పమ్మా. And good morning to Nolly. We got as milk. Danke mir gets good. We get his einen her Giraffe. Mir get es good. Danke. We get as good danke few we Nolly. How wide is her Giraffe? How wide is the hen frog? How it is from Nolly. ఓకే, సరే, గుడ్, బాగా చెప్పారు పిల్లలు. అయితే ఇది ఒక్కసారి రిపీట్ కొట్టాలి ఖచ్చితంగా. మీరు అందరూ రిపీట్ చేయండి, నేను చెబుతాను, చెప్పాక మీరు రిపీట్ చేయండి. నేను ఎలా పలికానో అలాగే పలకండి, ఎందుకంటే అది వైడర్ జీహెన్ కాదు. ఇంగ్లీషు తెలుగుకి సారీ, ఇంగ్లీష్కి జర్మన్కి తేడా ఉంటుంది. ఏం రాసామో అదే పలుకుతాం కదా. రిపీట్ చేయండి. గూటెన్ మార్గెన్ ఫ్రౌ లాలాలా. Guten Morgen, Frau Lalala. Wie geht es Ihnen? Wie geht es Ihnen? రిపీట్ చేసుకుంటున్నారా? మననం గట్టిగా చేయండి, తప్పేం కాదు. ఓకే, మననం గట్టిగా చేయండి, అప్పుడే స్పష్టత వస్తుంది. Wie geht es Ihnen? ఓకే, బి చెప్తున్నాను. Danke. Danke, mir geht's gut. Danke, mir geht's gut. మూడవది, వి గేట్ ఎస్ ఈనెన్ హెర్. వి గేట్ ఎస్ ఈనెన్ హెర్ బాబాబా. వి గేట్ ఎస్ ఈనెన్ హెర్ బాబాబా. మియర్ గేట్ ఎస్ గుడ్ డాంకే డాంకే ఫ్రౌ లాలాలా. మియర్ గేట్ ఎస్ గుడ్ డాంకే ఫ్రౌ లాలాలా. యాక్చువల్లీ మనం ఇక్కడ ఏబీలు ఇంకా పోను మనం పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అంకమ్మ బోడయ్య, ఏబి అంకమ్మ బోడయ్య, బాగుందా? ఓకే, ఆఫ్ వీడర్ జీన్ హెర్ బోడయ్య. ఆఫ్ వీడర్ జీన్ ఫ్రౌ అంకమ్మ. బాయ్. రిపీట్ మాత్రం చేయండి అమ్మా. వీడర్ జీహెన్, వైడర్ కాదు, వీడర్ జీహెన్. వీడర్ జీహెన్. వి ఐఈ ఉంది కదా, లాంగ్ ఈ అవుతుంది. ఐఈ లాంగ్ ఈ అవుతుంది. ఓకే ఓకే, ఈ గుడ్ బదులు డాంకే మియర్ గేట్స్ గుడ్ బదులు ఉండబార్ అనొచ్చు, టోల్ అనొచ్చు, ప్రిమా అనొచ్చు, ఫెంటాస్టిష్ అనొచ్చు. ఫెంటాస్టిష్. ఓకే, ఫెంటాస్టిష్. రైట్. సరే పిల్లలు, ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఎగ్జాంపుల్స్ ఏమిట్రా అంటే, మీరు దారిలో వెళ్తున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ జర్మనీ వచ్చేసారు. వచ్చాక ఏదో అడ్రస్ వెతుక్కుంటున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ ఉంటే మీకు ఓ పోస్ట్ ఆఫీస్ కావాలి, లేదంటే డాయిచే బాంక్ కావాలి, లేదంటే అపోతకే అంటే మెడికల్ హాల్, ఫార్మసీ కావాలి. ఎలా అడుగుతారు? దారిలో వెళ్తున్నారు. ఎంట్షూల్డిగుంగ్. రిపీట్ చేయండి నాతో పాటుగా. ఎంట్షూల్డిగుంగ్. 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 Wo ist die Post?
Wo ist die Post or oder Bank oder Apotheke. Wo ist die Apotheke. మనకు మెడికల్ హాల్ కావాలి. మెడికల్ హాల్ ని జర్మన్ లో అపోతెకే అంటారు. ఓకే, వేరే వాళ్ళు సమాధానం చెప్తున్నారు అనమాట. ది ఈస్ట్ గ్లైష్ ద ద్రూబెన్. ది ఈస్ట్ గ్లైష్ ద ద్రూబెన్. zwei Straßen weiter. ఇది పక్కనే ఉంది లేదంటే 2 వీధుల అవతల ఉంది. ది ఈస్ ద గ్లైష్ ద ద్రూబెన్ oder zwei Straßen weiter. 2 వీధుల అవతల ఉంది లేదంటే ఇక్కడే ఉంది. ఓకే, మీకు అక్కడ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చాను, పంపించినప్పుడు ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం అపోతకే అది అడిగాం కదా. అపోతకే కాకుండా ఆర్ పోస్ట్ ఆఫీసు, బ్యాంకు కాకుండా ఇంకొకటి మనం అడుగుదాం అడ్రస్. ఇదేంటంటే పిన్ పాయింటెడ్ అడ్రస్ అనమాట. అంటే నాకు ఒక అపోతకే అంటే మెడికల్ హాల్ ఎక్కడుందంటే ఆ 2 వీధుల అవతల ఉండండి, ఇక్కడ లేదండి అని చెప్తాం కదా. అలా కాకుండా నాకు రామాలయం వీధి 2వ ఇల్లు కావాలండి టైప్ లో అడగాలన్నమాట. Ich suche die Adresse Müllerstraße 10. Müllerstraße 10. Können Sie mir helfen? రిపీట్ చేస్తున్నారా పిల్లలు? ఒక్కసారి రిపీట్ చేసుకోండి. Ich suche die Adresse Müllerstraße 10. Können Sie mir helfen? నేను ముల్లర్ స్ట్రాసే అడ్రస్ 10ని వెతుకుతున్నాను, మీరు నాకు సహాయం చేయగలరా? ఇక్కడ జీ ఫామ్ లో పెట్టారు చూసారా. Können Sie mir helfen? మీరు నాకు సహాయం చేయగలరా? యా, ఇది జా కాదు, జేని యొట్ అంటారు కదా. యా, అవును. Gehen Sie geradeaus und dann die zweite Straße rechts. Ja, gehen Sie geradeaus und dann die zweite Straße rechts. 2వ వీధిలో కుడి పక్కన తిరగండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాము, ఎందుకంటే ఇది మీకు రిపీటేషన్ చాలా ఇంపార్టెంట్. Ich suche die Adresse Müllerstraße 10. Können Sie mir helfen? సమాధానం యా, అది జా కాదు, గుర్తుంచుకోండి. యా, ఎస్ అంటాం కదా, అది జా కాదు. యా, gehen Sie geradeaus und dann die zweite Straße rechts. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక ప్రశ్న వేస్తాను. నంబర్లు ఉన్నాయి, ఏం నంబర్లు ఉన్నాయి, ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఎవరన్నా చెప్పగలరా? నంబర్లు మాట్లాడాం ఇక్కడ, నంబర్లు మాట్లాడాం. ఈ 2 వాక్యాల్లో 2 షార్ట్స్ లో నంబర్స్ ఉన్నాయి. జాలెన్, ఏ నంబర్స్ ఉన్నాయి, ఎవరైనా చెప్పగలరా? గుర్తుపట్టిన వాళ్ళు చెయ్యొద్దండి నాకు, ఎందుకంటే మోస్ట్లీ నాకు ఎవరన్నా చెయ్యెత్తితే తెలిసిపోతుంది, ఎందుకంటే ఇక్కడ కెమెరా అంతా కూడా బాగా క్లియర్ గానే ఉంది. నంబర్లు 2 ఉన్నాయి, జాలెన్ 2 ఉన్నాయి. మ్యూల్లర్ స్ట్రాసే జెన్ ఒకటి, ఇంకొక నంబర్ ఉంది. ఓకే, ది జ్వైటే స్ట్రాసే 2వ, అది నంబరే కదా, 2వ జ్వైటే స్ట్రాసే. జ్వైటే అనేది నంబర్, సెకండ్. ఓకే, సరే పిల్లలు, కానీ ఈ మన ముఖ్యం ఏంటంటే ఇక్కడ ఈ పాఠంలో ముఖ్యం డైరెక్షన్స్ అడగడం. సో డైరెక్షన్స్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ముందుకు వెళ్దాం. ఓకే, మీరు జర్మనీ వచ్చారు, మ్యూనిక్ నగరంలో ఉన్నారు, నేనున్న నగరమే కాబట్టి మ్యూనిక్ నగరంలో ఉన్నారు. అయితే మీకు అడ్రస్, మిమ్మల్ని ఎవరో అడ్రస్ అడిగారు, అతను కూడా కొత్తగా వచ్చాడు, అతను ఆవిడ కొత్తగా వచ్చింది, వాళ్ళు కూడా అడ్రస్ అడిగారు. అడిగితే మీకు తెలియదు, మేము ఎవరు కొత్త అండి, మాకు తెలియదండి అంటాం కదా, అదనమాట ఈ కాన్వర్జేషన్.
టుట్ మీ అ లైట్. రిపీట్ చేయండి ఒక్కసారి. టుట్ మీ అ లైట్. Ich bin selbst nicht von hier. Tut mir leid, ich bin selbst nicht von hier. అయ్యో సారీ అండి, నేను కూడా ఇక్కడ వాడిని కాదు అంటే మనకు తెలియదు కదా, అడ్రస్ తెలియదు. తెలియదు చెప్పేదానికంటే కూడా తెలియదు అని చెప్పడం మంచిది కదా. అతని సమాధానం ఏం చెప్పొచ్చు? కైన్ ప్రాబ్లం, అయ్యో పర్వాలేదండి. దాంకే ట్రోట్స్టెమ్, కానీ ప్రయత్నించారు కదా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Tut mir leid, ich bin selbst nicht von hier. Kein Problem, danke, trotzdem. ఇది నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ పదాలు నేర్చుకుంటాం కదా, అందులో ముఖ్యమైన పదాల్లో ఇవి కూడా పడతాయి, చూద్దురు కానీ. సరే పిల్లలు, మీకు ఎలాగో ఈ షేరింగ్ వస్తుంది. మనకి ఇప్పుడు ఆల్రెడీ సమయం 7 గంటలు దాటింది కాబట్టి, అంటే మా 7 గంటలు. మనం ఈరోజు నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళే కంటే ముందు ఇప్పటి వరకు ఏం చెప్పామో గుర్తుంది కదా? ఫార్మల్, ఇన్ఫార్మల్. ఓకే, ఫార్మల్ అంటే అఫీషియల్గా ఉన్నప్పుడు, గౌరవ సూచకంగా, కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు మనము ఖచ్చితంగా ఫార్మల్గానే జీ ఫామ్లో మాట్లాడాలి. స్నేహితులు, కుటుంబము, లేదంటే ఎవరన్నా నువ్వు ఆల్రెడీ దుత్సన్లో మాట్లాడు అని చెబితే అప్పుడు ఇన్ఫార్మల్గా దు, నీవు అని సంబోధించవచ్చు. ఓకే, సరే. అయితే నెక్స్ట్ పాఠం ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంది. దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది లాస్ట్ పాఠం నుంచి మనం ముందు చెప్పుకున్నట్టుగా డిక్షనరీ చూడమని చెప్పాను? డిక్షనరీ అంటే తెలుగులో తెలుసు కదా మీకు. ఓకే, డిక్షనరీ చూడమని చెప్పాను. ఎవరన్నా జర్మన్ టు ఇంగ్లీష్ కానీ ఏదన్నా డిక్షనరీ చూసారా ఎప్పుడన్నా? డిక్షనరీని వాట్ బుక్ అంటారు, వర్డ్స్ బుక్, బుక్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అయితే చూసారా లేదా? ఎవరన్నా చూసిన వాళ్ళు చేయొద్దండి. ఏబే, ఎవ్వరు హోంవర్క్ చేసినట్టు లేరుగా. ఓకే సార్, ఎవరో చేయొత్తారబ్బా వెనకాల. వెరీ గుడ్, చూస్తే వెరీ గుడ్ నాన్న. డిక్షనరీలు ఖచ్చితంగా చేతిలో ఉండాలి. చదువుకునే పిల్లలకి, ముఖ్యంగా కొత్త భాష నేర్చుకునే వాళ్ళకి డిక్షనరీ లైబ్రరీలో. మనోహర్ గారు, నాకు తెలియదు మరి డిక్షనరీ పిల్లలకి ఎలా అవైలబుల్ ఉంటుందో, వీళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయో ఉండవో అవన్నీ నాకు తెలియదు. చాలా కాబట్టి అందరి దగ్గర ఉంటాయి సార్. పవన్ సార్, అది అవునా? ఉంటే మాత్రం మాక్సిమం వాళ్ళ దగ్గర ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అది. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఆలోచిస్తానులేండి దీనిపైన. అలాగే అంటే స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అందులో అన్ని ఉంటాయి. ఇంకా అది ప్రపంచం అంతా గూగుల్ మామ అక్కడే పక్కనే ఉంటాడు అన్ని వివరంగా చెప్పడానికి. సరే అండి, అయితే ఈరోజు కొత్త పదాలు నేర్చుకుందాం. చాలా పదాలు నేర్చుకుందాం. నేను డాయిష్ ఇచ్చాను, ఇంగ్లీష్ కూడా ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీకు అర్థం కూడా తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది. విష్టిగే డాయిష్ వర్ట్, ఇంపార్టెంట్ జర్మన్ వర్డ్స్. విష్టిగే, విష్టిగే డాయిష్ వాటర్. రిపీట్ చేస్తూ ఉండండి పిల్లలు. విష్టిగే డాయిష్ వాటర్. హలో, హలో. గూటెన్ మార్గెన్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఈ పాటికి దాన్ని మరేసింటారు బాగా. గూటెన్ టాగ్, గూటెన్ టాగ్. గూటెన్ ఆబెంట్, గూటెన్ ఆబెంట్. నేను ఇంగ్లీష్ మీనింగ్ ఎందుకు చెప్పట్లేదంటే మీరు ఆల్రెడీ చూసి చదువుకోగలరు కాబట్టి. జర్మన్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ప్రొనౌన్సియేషన్ కొంచెం తెలుస్తుంది అని. గూటెన్ ఆబెంట్, గూటెన్ ఆబెంట్. ఆఫ్ వీడర్సీయన్, ఆఫ్ వీడర్సీయన్. చూస్, చూస్. ఓకే, నెక్స్ట్ యా. అది యా, జా కాదు, జా కాదు. ఫన్నీ థింగ్ ఏమిటంటే జర్మన్ భాషలో జా అనేది పలకడానికి లేదు. మనం అందరం జర్మన్ పడిపోతున్నాం కదా, వాళ్ళకి జా అనే అక్షరం లేదు. జేఏ యా అయింది, ఇంకెక్కడ కూడా జా లేదు వాళ్ళకి. జా అనే పదాలు లేవు వాళ్ళకి, యా మాత్రమే ఉంది. 9. గుడ్ మార్నింగ్ అండి.
సరే 9 ఓకే, ఇవన్నీ చిన్న చిన్న పదాలు కదా. హాస్ట్ డు హుంగర్. ఓకే, ఇక ఆకలిస్తుందా? హాస్ట్ డు హుంగర్. యా ఇష్ హాబే హుంగర్. నాకు ఆకలి వేస్తుంది. ఇష్ హాబే హుంగర్. యా ఇష్ హాబే హుంగర్. ఓకే, లేదు మీకు ఆకలి వేయట్లేదు. 9 ఇష్ హాబే కైనెన్ హుంగర్. ఈ కైనెను 9 ఎక్కడ వాడాలి అన్నది మనము వచ్చే క్లాసెస్లో తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి 9 ఇష్ హాబే కైనెన్ హుంగర్. ఓకే, లేదంటే మిమ్మల్ని ఎవరన్నా మీకు ఇది కావాలా అన్నారు అనుకోండి, యాబిట్టే. ఏమండి ఈ పెన్ను కావాలా, లేదంటే ఈ పెన్సిల్ కావాలా, తీసుకోవాలనుకుంటే యాబిట్టే. లేదంటే వద్దు నాకు వద్దు, లేదంటే ఎవరైనా వడ్డిస్తున్నారు అనుకోండి, పప్పు వేనా అంటే యాబిట్టే. లేదంటే బ్రెడ్ ఇవ్వనా అంటే యాబిట్టే. వద్దు అంటే 9 దాంకే. 9 అంటే నంబర్ 9 కాదు, అది ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ లో 9. అది ఇది 9 దాంకే. 9 అంటే నో దాంకే. థ్యాంక్ యూ, నాకు వద్దు అని చెప్పడం అన్నమాట. ఒక్కసారి రిపీట్ కొడదాం. హలో గూటన్ మార్గన్, గూటన్ టాగ్, గూటన్ అబెండ్, ఆఫ్ వీడర్జియన్ చూస్. ఎవరన్నా లేచి ఇంత వేగంగా చదువుతారా? ఒకసారి ప్రయత్నిస్తారా ఎవరన్నా పిల్లలు? ఓకే, గాజువాక, గాజువాక. ఎవరో మ్యూట్ లో, ఇర్ఫాన్ గారు మ్యూట్ లో పెట్టండి. చెప్పండి, ఎవరో చదువుతున్నారు, చదవండి అమ్మా. ఎవరో చదువుతున్నారు, చదవండి అమ్మా. ఓకే సరే. ఓకే, ఇవే ఇంపార్టెంట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వాటికి వెళ్దాం. ఆబర్, బట్, కానీ అంటాం కదా. మొత్తం వాక్యం అంతా చెప్పి నాకు ఆకలేయట్లేదు కానీ, ఇష్ బిన్ కైన్ హుంగర్, ఇష్ హాబే కైన్ హుంగర్. ఆర్ కానీ ఏమిటి, కానీ ఏమిటి? ఆబర్ అక్కడ. అండ్ అరే ఇక్కడ టైపు పడిందమ్మా, ఉండ్ రావాలి, ఇక్కడ యుఎన్డి రావాలి. ఓకే, తప్పు నాదే, నేను కరెక్ట్ చేస్తాను దీన్ని. ఉండ్ యుఎన్డి వస్తుంది ఇక్కడ. ఓడ అంటే ఆర్, మనం ఆర్ అంటాం కదా, ఇది కానీ అది. ఆపిల్స్ ఆర్ బనానా, ఆప్ఫెల్ ఓడ బనానే. లేదంటే దాంకే, vielen Dank, danke schön, థ్యాంక్స్ అలాట్, danke schön, థ్యాంక్స్ అలాట్. బిట్టే, ఈ బిట్టే అనేది ప్రతి చోట వాడతారు. బిట్టే, దాంకే, బిట్టే, ఈ రెండు పదాలు ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. దాంకే థ్యాంక్స్, ఆర్ vielen Dank మెనీ థ్యాంక్స్, danke schön థ్యాంక్స్ అలాట్. బిట్టే యు ఆర్ వెల్కమ్. బిట్టే జేర్ చాలా వెల్కమ్. బిట్టే షోన్ యు ఆర్ వెల్కమ్. ఓకే, కైనే ఉర్జాకే అంటే ఎవరన్నా మనకి ఏదన్నా సహాయం చేసి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పామనుకోండి, వాళ్ళు కైనే ఉర్జాకే అని కూడా అనొచ్చు. అంటే పర్వాలేదులేండి అన్నమాట. జేర్ గేర్నే యు ఆర్ వెరీ వెల్కమ్. ఇప్పుడు చూసారా, యు ఆర్ వెల్కమ్ అనే పదాన్ని మనము పలు విధాలుగా చెప్పచ్చు. బిట్టే, బిట్టే జేర్, బిట్టే షోన్, కైనే ఉర్జాకే, జేర్ గేర్నే, ఇవన్నీ కూడా యు ఆర్ వెల్కమ్కే. ఓకే, కానీ కాంటెక్స్ట్ బట్టి మనం వాడుతూ ఉండాలి. ఓకే, కైన్ ప్రాబ్లం, పర్వాలేదండి, కైన్ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరన్నా మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు వినపడలేదు. ఓకే, నేను విబిట్టే ఏమిటి, లేదంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇంగ్లీష్లో అంటారు కదా, బెగ్ యువర్ పార్డన్ ఆర్ పార్డన్ మీ ప్లీజ్ అంటారుగా, దానికి విబిట్టే అంటే వినపడలేదు, మళ్ళీ చెప్పండి లాగా అనమాట. ఎన్షూల్డిగుంగ్, ఇందాక ఈ పదము మాట్లాడుకున్నాం కదా, స్ట్రేంజర్ తోటో ఎక్కడన్నా మాట్లాడాలనుకో, మీకు ఎవరన్నా, మీరు ట్రైన్లోంచి దిగాలి,
ఓకే, ట్రైన్లోంచి బయటికి దిగాలి, ఎవరో తలుపుకి అడ్డంగా ఉన్నారు, అప్పుడు ఎంచూల్డిగుంగ్ ఎంచూల్డిగుంగ్ అనాలి. ఎంచూల్డిగుంగ్. ఫెర్జైహుంగ్ కూడా ఉంది, కానీ ఎంచూల్డిగుంగ్ నడిచిపోతుంది. ఫెర్జైహుంగ్, ఎక్స్క్యూజ్ మీ. లేదంటే ఏదన్నా తప్పు జరిగిపోయింది, మనం కాఫీ తాగుతున్నాము, టీ తాగుతున్నాము, లేదంటే నీళ్ళు తాగుతున్నాం, పొరపోయింది, ఆర్ చేయి తగిలి వాళ్ళ మీద ఉలకడమో ఏదో జరిగింది. ఎంచూల్డిగుంగ్, సారీ బిట్టే ఎంచూల్డిగుంగ్ బిట్టే, సారీ అండి ఏమనుకోవద్దు. ఎంచూల్డిగుంగ్, బిట్టే, దాంకే, ఈ 3 చాలా ఎక్కువ వాడతాం. మేమైతే కనీసం రోజులో 100 సార్లన్నా వాడతాం దీన్ని. ఎంచూల్డిగుంగ్ బిట్టే. ఓకే. Tut mir leid. Tut mir leid. I'm sorry. Tut mir leid. I'm sorry. అయ్యో సారీ అండి, అలా జరిగిందా, సారీ. Tut mir leid. ఓకే. ఎవరన్నా మేము వెకేషన్కి వెళ్తున్నాం అంటే ఫీల్ స్పాస్, హ్యావ్ ఫన్. లేదంటే ఎవరన్నా బాయ్ చెప్పాలన్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు ఫీల్ స్పాస్, హ్యావ్ ఫన్. ఫీల్, అది వీల్ కాదు, వైల్ కాదు, ఫీల్ స్పాస్. స్పా, ఎస్పి వచ్చిందంటే స్పా వస్తుంది. స్పా, స్పాస్, స్పాస్. ఆ లాస్ట్ది షాఫెసెస్, చివరి అక్షరం గుర్తుంది కదా, షాఫెసెస్, స్పాస్. మామూలుగా అయితే షాఫెసెస్ వాడినప్పుడు దీర్ఘం కూడా చెప్పాలి ఆ ముందరుండే అక్షరానికి. ఫీల్ స్పాస్, స్పాస్ అని కూడా అనొచ్చు. కొంచెం ముసలి వాళ్ళు, బాగా జర్మనీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైతే ఆ దీర్ఘం కూడా పెడతారు. ఈ మధ్యకాలంలో ప్రతి భాషలో వచ్చిన వంకటింకర వల్ల ఫీల్ స్పాస్ అని ఆగేస్తున్నారు. తర్వాత గుడ్ లక్, ఎవరికైనా ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఫీల్ గ్లూక్. ఫీల్ గ్లూక్, ఫీల్ అంటే మెనీ, చాలా, గ్లూక్ అంటే లక్. ఫీల్ గ్లూక్, గుడ్ లక్. ఓకే. అన్నం తింటున్నాం అనుకోండి, అన్నం తినే ముందు గుటెన్ అపెటిట్. అయితే అపెటిట్ అనేది ఇంగ్లీష్లో ఉంది, జర్మన్లో కూడా అదే పదం, ఎందుకంటే ఇవన్నీ లాటిన్ నుంచి వచ్చిండేవి కాబట్టి. గుటెన్ అపెటిట్, గుటెన్ అపెటిట్. ఓకే. ఓకే. పిల్లలు మీలో ఎంతమంది బార్కి వెళ్ళి బీర్లు తాగుతారు? మీరందరూ నాకు తెలిసి 18 ఏళ్ల వయసు కంటే చిన్నవాళ్ళు కాబట్టి మీరు తాగకూడదు. ఇట్ ఈస్ ఇల్లీగల్. జర్మనీలో కూడా ఇల్లీగలే. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో చేరి 25 ఏళ్ళు దాటి ఇంకా మిమ్మల్ని ఎవడు ఆపడు అన్నప్పుడు మీరు, వాళ్ళు బీర్ తాగినా మీరు నీళ్లు తాగుతూ మీరు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ప్రోస్ట్. చియర్స్ అంటారు కదా, ప్రోస్ట్. జర్మన్లో దాన్ని ప్రోస్ట్ అంటారు. అంటే మీరు ఏదన్నా తాగే ముందు గ్లాసులు కొట్టుకుంటారు కదా, ఎందుకు కొడతారు అన్నది ఎప్పుడన్నా వీలున్నప్పుడు మనం మాట్లాడుకుందాం, కానీ గ్లాసులు కొట్టే ముందు ప్రోస్ట్ అని చెప్పి కొట్టాలి. ఇక్కడ ఖచ్చితంగా మనకు తెలిసి ఇండియాలో బయట దేశాల్లో బాగా తాగుతారబ్బా అని, నేను అంత తాగంగా ఎవరిని చూడలేదు. బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ తాగరు. వాళ్ళు ఏదో ఓకే అండి నేను తాగడం మానేసాను, లేదంటే చిన్నప్పటి నుంచి తాగట్లేదని అంటారు. కానీ నీళ్లు తాగినా సరే పార్టీలో కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్ మధ్యలో ప్రోస్ట్ అని చెప్పుకొని తాగుతారు. ఓకే. ఈ బిట్టే అనే పదం ఉంది కదా, చాలా చోట్ల చాలా విధాలుగా వాడతారనమాట. బిట్టే అంటే, క్షమించండి ఏమన్నారు మీరు, వినపడలేదు, అర్థం కాలేదు. అదే ఒక వాక్యం అంతా చెప్పి చివర్లో బిట్టే చెప్పారనుకోండి, ప్లీజ్ వద్దు బాబు టైప్ అనమాట. లేదంటే మీరు ఇంకొకళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారు, లేదంటే బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళని ముందు వెళ్ళడానికి అని చెప్పడానికి బిట్టే, ప్లీజ్ బిట్టే అంటే వెళ్ళండి. ఇదే బిట్టే పదం. మనం వాడే విధానం బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. బిట్టే, మిమ్మల్ని ఒకరు ప్రింట్అవుట్ తెచ్చిమ్మన్నారు, లేదంటే ఒక డాక్యుమెంట్ ఇమ్మన్నారు, అప్పుడు హియర్ యు గో, బిట్టే తీసుకోండి, బిట్టే. బిట్టేని యువర్ వెల్కమ్ కి కూడా వాడతారు. బిట్టే 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 బిట్టే. నాట్ ఎట్ ఆల్ కూడా బిట్టేనే వాడతారు కూడా. ప్రాబ్లం ఏం లేదండి, బిట్టే బిట్టే. ఓకే. మీరు బిట్టే ఇంకొక విధం కూడా వాడచ్చు. ఎలా అంటే, ఎవరన్నా ఏంటి వాడు ఫెయిల్ అయ్యాడా, వాడు ఫెయిల్ అయ్యాడా బిట్టే అంటే వాడు మంచి స్టూడెంట్ అనమాట, వాడు ఫెయిల్ అవ్వడం ఏమిటి, లేదంటే
లేదంటే వాడు అస్సలు పుస్తకం తీయడు. వాడు పాస్ అయ్యాడా, పుస్తకం కూడా వాడు ముట్టరు కదా, అక్కడ బిట్టే అంటారు. ఆ బిట్టే మనం వాడే టోన్ బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా వాడాల్సిన పదాల్లో బిట్టే, దాంకే, ఇంకా ఫీలెన్ దాంక్, ఎంచుల్డిగుంగ్, ఇవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎంచుల్డింగ్ మీ ఫస్ట్ పదాల్లో సారీ ఎంచుల్డింగ్, అలాగని చెప్పేసి ప్రతిసారి సారీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎంచుల్డింగ్ ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే, లేదంటే పక్కన జరగండి, లేదంటే నేను దిగాలి బస్, ఎంచుల్డింగ్, బిట్టే, దాంకే, ఇవి మీకు చాలా ముఖ్యమైన పదాలు. చుట్టూ మీద లైట్ కూడా వాడచ్చు. ఒక్కసారి మనం దీన్ని రిపీట్ చేసుకుందాము, చేసుకొని ఈరోజు పాఠం ముగిద్దాము. అయితే ఎవరన్నా చదువుతారా? ఇవి నాకు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు చదవాలి, ఎందుకంటే ఇంతసేపు 20 నిమిషాలు కంఠశోషగా నేను అరిచాను కదా, మీరు ఒకసారి అరవాలి. ఎవరు అరుస్తారు? పవన్ గారు మీరే కాకినాడ. కాలేజ్ పిక్ చేసుకోండి, ఓ కాలేజ్ పిక్ చేయండి మీరే పవన్ గారు. కాకినాడ గారు లేచారండి, కోకనదం వాళ్ళు. Hello sir, my name is Abhinav. I am from Kakinada. Hello. ఈష్ బిన్, నీ పేరు చెప్పాలంటే ఈష్ బిన్ అని నీ పేరు చెప్పాలి. Abhinav. అభినయ్, వెరీ గుడ్. ఈష్ బిన్ పవన్. Name is Abhinav. I am from Government ITI Kakinada. ఓకే, సరే సార్ చెప్తున్నాను సార్. చెప్పండి. హలో గుడ్ మార్నింగ్. గుటెన్ మార్గన్. గుడ్ డే. గుటెన్ టాగ్. ఇంగ్లీష్ వద్దు నన్ను, ఇంగ్లీష్ పక్కన పెట్టండి. ఇంగ్లీష్ మీరు వల్ల వేసుకున్నప్పుడు చెప్పుకోండి, ఓన్లీ జర్మన్ చదువు. ఓకే సార్. Auf Wiedersehen. Auf Wiedersehen. Tschüss. Choose. Ja. Yeah. Exactly. Yeah. Nine. Has to do hunger. Very good. Right. Yeah. Which have hunger. Yeah, ich habe Hunger. Very good. Nein. Ich habe keinen Hunger. Ich habe keinen Hunger. Hunger. Ja, Keinen? bitte. Ja, bitte. Nein, danke. Nein, danke. Nein, danke. Very good. Danke. Sehr gut, Abhinav, sehr gut. Okay. Next is. Let me correct it. Anderes person బిట్టే. వేరే ఇంకెవరైనా? ITI విజయనగరం వాళ్ళు ఉన్నారండి. విజయనగరం జయేంద్రనాథ్ గారు, గాజువాక మోటివేట్ చేయండి ట్రైనీస్ ని. ఐ థింక్ విజయనగరం లెస్ చేశారు, వాళ్ళు చదువుతున్నారు. Guten Morgen. Guten Morgen. Mein Name ist Erla Pranit. Hi, Pranit. Hallo. Start. Yeah. Aber. Und. నాతో పాటు రిపీట్ చేయి, ఎక్కడన్నా మిస్టేక్ వస్తే నేను చెప్తాను కదా, అప్పుడు రిపీట్ చేయి. Aber. Und. Oder. Danke. Vielen Dank. P అది ఫౌ కదా, వి కాదు, అది ఇంగ్లీష్ కాదు. Vielen Dank.
Danke schön. Danke schon. Danke schon. Danke schön. Mhm. Bitte. Bitte. Mhm. Bitte sehr. Bitte sehr. Bitte sehr. మన లాస్ట్ టైం మనం మాట్లాడిన జెడ్ ఎస్ లా ఎస్ జెడ్ లా అవుతుందని బిటే జేర్. Bitte sehr. Bitte schonen. బిటే షోన్. ఎన్ లేదు కదా చివర్లో, మళ్ళీ ఎన్ నెన్ లేదు కదా. బిటే షోన్. Kein Ursäche. Keine Ursache. Keine Ursache. Sache. Mhm. Sehr gerne. Sehr gerne. జా లేదు వాళ్ళకి, జర్మన్ వాళ్ళకి జా లేదు. Sehr gerne. Gerne. Kein Problem. Kein Problem. We- ఒకసారి రిపీట్ చేయనన్నా. Kein Problem. Kein Problem. Problem. ఓ కదా, ప్రా ఆ కాదు. ఇంగ్లీష్ లో ఆరెంజ్ అంటాం, ఇక్కడ జర్మన్ లో ఒరాంజ్. ఆ అంటే ప్రో ఓ ఒరాంజ్. ప్రాబ్లం ప్రో ఓనే పలకాలి అక్కడ. కైన్ ప్రాబ్లం. వెరీ గుడ్, Kein ముందుకెళ్ళినాను. Problem. We bitte. వి బిట్టే. వెరీ గుడ్. Entschuldigung. 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 వెరీ గుడ్, బాగా పలికేవు. అదే రాట్లా. You for Per sei. Thursday. ఈఐ ఉందనుకోండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఈఐ ఉంటే దీర్ఘం ఐ పలకాలి, ఐ ఉంటే దీర్ఘము ఈ పలకాలి. ఓకే, ఇక్కడ ఈఐ ఉంది కదా. Verzeihung. Verzeihung. జై ఐ ఐత్వము ఐహుంగ్. Verzeihung. Verzeihung. వెరీ గుడ్, సూపర్. Entschuldigung. 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 వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పావు. రైట్, నెక్స్ట్ వన్. ఇంకెవరన్నా? మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పిల్లలు. జర్మన్ వచ్చేయాలి మనం అంతా. చిత్తూరు నుంచి ఎవరన్నా? గవర్నమెంట్ ఐటీఐ చిత్తూరు. తిరుపతి, చిత్తూరు, గవర్నమెంట్ ఐటీ. Hello? Hello, sir. Gudu ITI College. వెరీ గుడ్. ప్లీజ్ అమ్మా. Thank you. Hello? Hello? యా ఫ్రౌ. యా. Tut mir leid. Tut mir leid. Tut mir leid. leid. LEI ఉంది కదా, EI ఉన్నప్పుడు ఐ. Okay, sir. Will patch. Feel Spaß. స్ కదా. Feel Spaß. Good. Will Glück. Feel Will Glück. Glück. Feel Glück. Very good. Super. Guten Herzbit. Guten Appetit. Guten Appetit. Prost. Prost. ఇది సూపర్ వచ్చేస్తుందా మా పిల్లలకి? Prost. Bitte. బిట్టే. బిట్టే. బిట్టే అది కూడా అనొచ్చు. Bit. Okay, sir. Bit. బిట్టే. వాక్యం చివర్లో బిట్టే. బిట్టే. Bit. అన్ని బిట్టేలే. అన్ని బిట్టేలే. బిట్టే. Bit. Okay, sir. Bit. బిట్టే. 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 ఏ ఉంది, ఈ ఉంది కదా, ఏ ఉంది కదా, దాన్ని ఏ అంటారు కదా. అబేసిడి ఏ. బిట్టే. వెరీ గుడ్. Okay, sir. సరే, ఇంకెవరన్నా ప్రయత్నిస్తారా పిల్లలు? లేదంటే ఒక్కసారి రిపీట్ కొట్టుకొని వచ్చే వారానికి మనము వెళ్ళిపోదాం. ఇంకెవరన్నా ప్రయత్నిస్తారా? మనం ఒకసారి రివైజ్ చేసి క్లాస్ క్లోజ్ చేయొచ్చండి. ఏమన్నారమ్మా శ్రీవిద్య గారు? మనం ఒకసారి రిపీట్ చేసి క్లాస్ క్లోజ్ చేద్దాము. నాకు ఒక 2 minutes కావాలి, ఒక ఈ అడ్మినిస్ట్రేషన్ దీని గురించి. అలాగే, సరే, ఓకే పిల్లలు, నేను ఒక్కసారి చెప్తాను, నాతో పాటుగా
రిపీట్ చేయండి. వెనకాల గట్టిగా రిపీట్ చేసినా పర్లేదు. ఇది రెండెక్కని రెండు టైప్ లో రిపీట్ చేయాల్సి భాష నేర్చుకుంటున్నప్పుడు ఎక్కువ మానము వదిలేయాలి, శ్రద్ధ మాత్రమే పెట్టాలి. ఓకే, హలో హలో, గూటెన్ మార్గెన్, గూటెన్ మార్గెన్, గూటెన్ టాగ్ లేదన్నాడే నాకు అతను కూడా కిరణ్. గూటెన్ టాగ్, గూటెన్ ఆబెండ్, గూటెన్ ఆబెండ్, auf Wiedersehen, auf Wiedersehen, tschüss, tschüss, ja, nein, ja, nein, hast du Hunger, hast du Hunger, ja, ich habe Hunger, ja, ich habe Hunger, nein, ich habe keinen Hunger, nein, ich habe keinen Hunger, ja bitte, ja bitte, nein danke, nein danke, aber, und, oder, Apfel oder Banane, Apfel oder Banane, oder danke, danke, vielen Dank, vielen Dank, danke schon, bitte, bitte sehr, bitte schon, bitte, bitte sehr, bitte schon, keine Ursache, keine Ursache, sehr gerne, kein Problem, kein Problem. మీరు ఇక్కడ గమనిస్తే కైనే ఉర్జాకే, కైన్, ఈ ఎక్కడ మింగేసింది? ఇది మనము నామినేటివ్ అనేది దాని యొక్క డుమ్మువులు లాంటివి ఉంటాయి, అవి నేర్చుకునేప్పుడు వస్తుంది, అర్థమవుతుంది ఎందుకు కైన్ పెట్టాడు, ఎందుకు కైనే పెట్టాడు అన్నది. wie bitte, Entschuldigung, Entschuldigung, Verzeihung, Verzeihung, Entschuldigung, tut mir leid, tut mir leid, viel Spaß, viel Spaß, viel Glück, viel Glück, guten Appetit, guten Appetit, Prost, Prost, bitte, 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 bitte. ఇక్కడ టైప్ ఉంది, మీరు పట్టారో లేదా, ఇక్కడ టైప్ ఉంది, బిట్టే, బిట్టే, ఇవన్నీ బిట్టేలే. ఓకే, సో ఈరోజు ఇక్కడ పాఠం ఆపేద్దాము, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. శ్రీ విద్య గారు, ఫ్రౌ అడ్డేపల్లి. Dankeschön, vielen Dank, Herr Bhaskara.